రూపాయలకి 500 రూపాయలకి వాళ్ళు మీరు కొంటున్నారు కదా, మీరు కొన్న నెయ్యిని టెస్ట్ చేయించారా? ఓకే. ఈ బ్రాహ్మణ టెస్ట్ కాదు, కలిపే వాళ్ళకే తెలుసు. కలిపే వాళ్ళకి తెలిసే మరి కలిపే వాళ్ళని ఎందుకు తీసేయట్లా? ఓకే. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు కలుపుతున్నారండి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 300 అంటే దగ్గర దగ్గర 1500 అన్ని రోజులు 2000 రోజులు దగ్గర వాళ్ళు కలిపారు. కలిపి వీళ్ళు కల్తీ కాదన్నప్పుడు వాళ్ళకే తెలిసిందిగా, అప్పుడు ఎందుకు అసలు లడ్డు బ్యారీలో బయట? ఓకే. ముందు ల్యాబ్ టెస్ట్ చేశారు కదా, వాళ్ళే ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు తీసేయట్లా? ఓకే. ఇప్పుడు వాళ్ళు పంపిన వాళ్ళు కూడా, ఇప్పుడు నేను కాంట్రాక్ట్ మీకు ఇచ్చానండి, మీరు సప్లై చేస్తున్నారు, నేను దొంగనైతే నాతో పాటు మీరు దొంగగా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లా? సో ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు అరెస్ట్ చేసినాక అందులో ఒక ఆయన వచ్చేసి కాదండి అంతా చేసామని చెప్పాడంట. చెప్పిన దాన్ని నమ్మటం ఎంతవరకు నమ్ముతాం? ఓకే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ గవర్నమెంట్ ఆర్ దట్ గవర్నమెంట్ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అస్సలు నెయ్యి కరెక్టా కాదా ముందు తేల్చండి. రైట్. ఇప్పుడు వచ్చే నెయ్యి కరెక్టా కాదా ఇప్పుడు ఎప్పుడు వాడింది నా ఉద్దేశం పాతంలో నేను అనుకోవటం ఈ 300 రూపాయలు తింటున్న లడ్డు అంటే ప్రస్తుతానికి ఈ రోజు తింటున్న లడ్డు కూడా నాణ్యమైంది కాదన్నదా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి కామెంట్? కాదని కాదు, 500 రూపాయలకి నువ్వు ఎట్ట ఇచ్చావు అని అడిగారు అప్పట్లో ఒకసారి. 350 400 నువ్వు ఎట్ట ఇచ్చావు కల్తీది కాకపోతే అని చెప్పి ఇచ్చారు. అదే ప్రశ్న నేను ఇప్పుడు అడుగుతున్నా. రైట్. ఇవాళ కూడా అదే కదా, నువ్వు 100 రూపాయలు పెంచి ఉంటావు రేటు, 100 రూపాయల మంచి నెయ్యి ఎట్ట వస్తుంది? ఓకే. వచ్చి ఉండొచ్చు కూడా టెస్ట్ చేయించండి అంటున్నాను నేను. ఓకే. మనం ఎందుకు టెస్ట్ చేయించట్లేదు? ఈ దానికి సరైన నెయ్యా కాదా అనేది టెస్ట్ చేయాలి కదా. ఓకే. అది ఎందుకు పెట్టుకోవాలి? ప్లస్ ఇంత వివాదం వచ్చినాక ఇవాళకైనా కానీ అక్కడ ల్యాబ్ తయారైందా, ఏ స్పాంటేనియస్గా తెలిసేది ఏదైనా వచ్చిందా, ఆ నెయ్యిని చెక్ చేసే మెకానిజం వచ్చిందా, ఇవన్నీ చేస్తున్నాం. అంటే గ్రౌండ్కి వెళ్ళమని నా పాయింట్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ వాళ్ళని తప్పడతాం వాళ్ళని తప్పడతాం కదండి. ఇప్పుడు లెట్ us యూజ్ అవర్ కామన్ సెన్స్. రైట్. ఇప్పుడు దేవుడిని నమ్మకం మీద మనం వెళ్తున్నాం అండి. దేవుడు అనేది ఒక నమ్మకం, ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన ప్రసాదం సరైందో కాదో నీకు అనుమానం వచ్చింది, అనుమానం రేపింది, నువ్వు దాన్ని సరి చేయమంటున్నాను నేను. రైట్. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళని తిట్టుకోవటం, వాళ్ళని జైలు వేసుకొని మీరు ఏమైనా చూడండి, నాకు లీస్ట్ బాదర్డ్. ఇప్పుడు నువ్వు సరిచేయి దీన్ని. ఓకే. ఇప్పుడు వస్తున్నది సరిగ్గా ఉందా లేదా రైట్ చెక్ చేయండి. ఇదిగోండి రోజు మీటర్ పెట్టండి. ఈ ఇప్పుడు మనకి ఎంఆర్పి మీద పక్కన రాస్తారు చూడండి ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో. ఈ ఆవు పాలు నెయ్యే, ఆవు పాలు ఎంత ఉంది అని చెప్పి సర్టిఫైడ్ పెట్టుకోమనండి, రోజు పెట్టమనండి బోర్డు. ఓకే. చేసి సరి చేయొచ్చు కదా. రైట్. అది చేయకుండా ఎంతసేపు దాని గురించి మాట్లాడుతున్నారు, దీని గురించి ఎవరు మాట్లాడతలేదు అనేది నా పాయింట్. రైట్. నేను తప్పు అయ్యి ఉండొచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు.